నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. కాలేజ్ అమ్మాయిలు అనగానే సినిమాలు, సరదాలు, షికార్లే గుర్తుకొస్తాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయిలు జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారని చాలా మంది అభిప్రాయం. లేకపోతే చదువు, కెరీర్, అమెరికాలో సెటిల్ అవ్వడం ఇలా ఆలోచిస్తూ ఉంటారని అనుకుంటారు. నేటి తరం యువత గురించి ఇలాగే ఉంటారని చెప్పలేని పరిస్థితి నేడు కనిపిస్తుంది. కాలేజీ అమ్మాయిలంతా ఒకే ఘాట్ను కట్టలేం. ఎందుకంటే అందరూ తమ చదువు, కెరీర్ గురించే కాదు, సమాజం గురించి ఆలోచించే యువత బాగా పెరుగుతున్నారు. చదువుతో పాటు సమాజ సేవలో పాలు పంచుకుంటున్న అమ్మాయిల శాతం రోజు రోజుకి పెరిగిపోతుంది. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మాట మంత్రం కార్యక్రమానికి స్వాగతం. టీనేజ్ పిల్లల్లో వచ్చే మానసిక వ్యాధులకి సంబంధించి ఒక సఖి మనకి లెటర్ ద్వారా సమస్యని అందించారు. మరి దీనికి చక్కని సలహా అందించడానికి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? ఓకే మ్యామ్, మనకు ఒక సఖి లెటర్ రాశారు, చదవమంటారా? చదవండి. నమస్కారం మేడం, నా పేరు క్రాంతి. నేను నెల్లూరు నుంచి లెటర్ రాస్తున్నాను. మా పాపకి 17 సంవత్సరాలు. ఈ మధ్య బిహేవియర్ లో మార్పులు వచ్చాయని తెలిసి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే డిప్రెషన్ అని చెప్పి కొన్ని మందులు రాసిచ్చారు. అవి వాడాలంటే చాలా భయంగా ఉంది. ఈ మధ్య వాటి వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని, వాటికి అలవాటు పడిపోతారని అందరూ చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? సలహా ఇవ్వగలరు? చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఎందుకంటే సైకియాట్రీ మందులు తీసుకున్న ప్రతి వాళ్ళకి డౌట్ వస్తున్నది. ఎందుకంటే మన సొసైటీలో ఉన్న ఆ స్టిగ్మా వల్ల, అందరి మనసులో ఉన్న ఆలోచన వల్ల ఏంటంటే ఈ మందుల వల్ల బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుందని, దీనికి అడిక్ట్ అవుతారని, ఇవి చాలా కామన్ గా ఎవ్రీ సెకండ్ పేషెంట్ అనుకోండి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డిప్రెషన్ అనేది ఒక వ్యాధి. మానసిక వ్యాధులు రకరకాలుగా ఉంటాయి. దాంట్లో డిప్రెషన్ ఒక రకమైన వ్యాధి. డిప్రెషన్, ఇప్పుడు మనకి జ్వరం వస్తే మనం పక్క వాళ్ళని అడిగి మందులు తీసుకోము. అలాగే మనకి టీబీ వచ్చినా, బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా మనం పక్క వాళ్ళని అడిగి మనం తీసుకోం కదండి. కంపల్సరీగా మందులు వాడతాం. ఎందుకు వాడతాం? అది వాడకపోతే మన బాడీలో కొన్ని మార్పులు వస్తాయి. దానివల్ల నా బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అవ్వచ్చు. దానివల్ల నేను ఇంకా నష్టపోతాను, నా ప్రాణం నాకు ముఖ్యం కాబట్టి నేను మందులు తీసుకోవాలని మనం అనుకుంటాం. అలాగే చిన్న పిల్లలకే వచ్చిందనుకోండి, మన పిల్లలకి వచ్చిందనుకోండి, అప్పుడు కూడా మనం పక్క వాళ్ళ సలహా అడగం కదండి. అలాగే మనసు కూడా మనలో ఒక భాగం. మనసుని మనం అంటున్నాము, అది మనసు కనబడదు కాబట్టి మనం దానికి అంత లైట్ గా తీసుకుంటున్నాం అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మనసుకి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అది మనం ఏ సిటీ స్కాన్ లో కానీ, ఎంఆర్ఐలో కానీ, ఏ బ్లడ్ టెస్ట్ లో కానీ కూడా కనబడదు. మనకి ఎలా తెలుస్తుంది అది ప్రాబ్లం అని? దానివల్ల వాళ్ళ నార్మల్ బిహేవియర్ లో మార్పులు, వాళ్ళిద్దరు ఆకలిలో మార్పులు, స్టూడెంట్ అయితే చదువుకోవడంలో కష్టము, హౌస్ వైఫ్ అయితే పని చేసుకోవడం కష్టము, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో కష్టాలు, ఇలా అన్ని స్టార్ట్ అవుతుంటాయి. పక్క వాళ్ళందరూ సలహా ఏం చెప్తారు? నువ్వు ట్రై చేయి, నీ మనసే కదా, నీకు కంట్రోల్ అయిపోతుంది అని సలహాలు ఇస్తూ ఉంటారు. దానివల్ల సఫర్ అవుతున్న వాళ్ళ మీద ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పుడైనా ఆలోచించండి, నువ్వు ట్రై చేయి, నీ జ్వరం తగ్గిపోతుంది అంటే మనం ఆ సలహా ఇవ్వం కదండి. సో మానసిక జబ్బులు కూడా అలాంటివే. అది ఎందుకు వస్తాయి అన్నది మెదడులో ఉన్న కెమికల్ మార్పుల వల్ల వస్తాయి. మెదడు అన్నది బ్రెయిన్ లో నర్వ్ సెల్స్ ఉంటాయి, దానిలో కొన్ని కెమికల్స్ ఉంటాయి. అది ఎక్కువ తక్కువ అవుతే మానసిక లక్షణాలుగా బయటపడతాయి. ఇప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే, మానసిక జబ్బులు మనసు కనబడదని ఒక కన్ఫ్యూజన్ కదా, దానికి అది కాబట్టి మనం సీరియస్ గా తీసుకోము. రెండోది, అసలు దీనికి జబ్బులు వస్తాయని కూడా మనకి చాలా మందికి తెలీదు. మూడోది, ప్రతి జబ్బు కూడా కౌన్సిలింగ్ తో తగ్గిపోతుందేమో అని మనం అనుకుంటాం. దానివల్ల మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్, మేము ఎంతో కౌన్సిలింగ్ చేస్తున్నాం మేడం, అయినా కూడా మా పాప బాబు మారటం లేదు అని అంటారు. కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైంటిఫిక్ ప్రొసీజర్ అండి. అది మీరు సలహాలు ఇవ్వండి, తప్పకుండా ఇవ్వండి, కానీ అవసరం ఉన్నప్పుడు కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. వ్యాధిగా మారినంత సేపు ఉత్తి కౌన్సిలింగ్ తో సరిపోతుంది. వ్యాధిగా మారిన తర్వాత కౌన్సిలింగ్ తో పాటు మందులు కంపల్సరీగా ఇవ్వాలి. మేడం, ఇది మానసిక వ్యాధి అని మాట్లాడుకుంటున్నాం కదా, ఇది ఏజ్ వాళ్ళకైనా రావచ్చు, అంటే డిప్రెషన్ ఏ స్టేజ్ లోనే రావచ్చు. కాకపోతే మెడిసిన్స్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? మెడిసిన్స్ అన్నది, జబ్బులు అన్నది వయసు చూడకుండా వచ్చినప్పుడు మెడిసిన్స్ కూడా మన వయసు చూడక్కర్లేదు. ఓకే, వ్యాధికి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఏజ్కి కాదు. ఓకే, ప్రతి మానసిక వ్యాధి అనేది డిప్రెషనే కాదండి. చిన్నపిల్లల్లో ఒకలాగా, ఫర్ ఎగ్జాంపుల్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, ADHD అని చిన్నపిల్లలకి వస్తుంది. బెడ్ వెట్టింగ్ ఉంటుంది, అంటే రాత్రి ఆ బట్టల్లో అది పక్క మీద మూత్రం పోసుకోవడం. అది ఇంకా ఇంకొంచెం పెద్దవాళ్ళ టీనేజర్స్ వచ్చినప్పటికీ డిప్రెషన్ కానీ, బైపోలర్ డిజార్డర్ కానీ, స్కిజోఫ్రేనియా అంటే పెద్ద వ్యాధులు కూడా రావచ్చు.
అదే మిడిల్ ఏజ్కి వచ్చేసరికి యాంగ్జైటీ, డిప్రెషన్ అనేవి రావచ్చు. ఓల్డ్ ఏజ్లో డిమెన్షియా అంటే మరుపు ఇవన్నీ రావచ్చు. సో ఏ వయసులో మనసందరికీ ఉంటుంది, ప్రతి వయసులో ఉంటుంది కాబట్టి ప్రతి వయసు వాళ్ళకి కూడా మానసిక వ్యాధులు రావచ్చు. మందులు వయసు బట్టి మనం చేస్తాం. ఇప్పుడు 40 ఏళ్ళ వాళ్ళకి ఇచ్చిన మందులు 5 ఏళ్ళ పిల్లలకి ఇవ్వరు. మన పిల్లలకి వేరేగా టాబ్లెట్స్ ఉంటాయి, వాళ్ళకి ఏజ్కి సరిపడా ఉంటాయి. వాళ్ళకి సరిపడా సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎలా వస్తే మనం వాళ్ళు మేనేజ్ చేయగలరు అన్నది వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళకి, ఇంకా పెద్ద వయసు వాళ్ళకి అందరికీ ఏ ఏజ్ బట్టి వాటికి మందులు ఉంటుంటాయి అనమాట. సో ఏ ఏజ్లో మందులు స్టార్ట్ చేయొచ్చు అన్నది కూడా ఉండదండి. రెండోది, మందులు తిన్నందుకు ఏంటి నాకు ప్రయోజనం అని చాలా మంది అనుకుంటారు. మందులు తిన్నందుకు చాలా అడ్వాంటేజ్లు ఎందుకు ఉంటాయంటే, మానసిక వ్యాధులకి ఒక షుగర్ జబ్బో, బీపీ జబ్బో వచ్చినట్టు పోల్చండి. చిన్నప్పటి నుంచి డయాబెటీస్, షుగర్ జబ్బు వచ్చింది అనుకోండి, మనం తప్పకుండా ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి కదా దానికి, లేకపోతే బాడీ పాడవుతుందని మనకు తెలుసు. అలాగే డిప్రెషన్ చిన్న వయసులో వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే జీవితాంతం మరి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్నది మీరే ఆలోచించుకోండి. సో బ్రెయిన్ లో ఉన్న కెమికల్ మార్పుల వల్ల మీకు నేను చెప్తున్నాను, అది బ్రెయిన్ లో కెమికల్ మార్పులు మనం సెట్ చేయకపోతే ఆ బ్రెయిన్ ఇంకా ఎదగాలి, ఇంకా మెచ్యూర్డ్ అవ్వాలి, దాని తర్వాత ఆ పాపకి పెళ్ళవ్వాలి, పిల్లలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి, బాధ్యతలను తీసుకోవాలంటే మైండ్ నార్మల్ గా ఉండాలి. మైండ్ నార్మల్ గా ఉండాలంటే ఇప్పటి నుంచి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. మరి మానసిక వ్యాధి వచ్చిన వాళ్ళకి మెడిసిన్స్ వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? సైడ్ ఎఫెక్ట్స్ ప్రతి మెడిసిన్కి వస్తాయండి. మనం నొప్పికి తిన్న ఒక చిన్న మాంద కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మనము బీపీ, షుగర్కి వాడని కూడా దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ మనకి తెలిసి ఏంటంటే ఈ మందులు వేసుకోకపోతే నాకు జరగదు అని మనకు తెలుసు కాబట్టి మనం వేసుకుంటాం. ఓకే, మానసిక వ్యాధులకు కూడా మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి అన్నది మీరు తెలుసుకోవాలి. ప్రతి టాబ్లెట్కి డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పిల్లల్లో వాడిన వాటికి, పెద్దవాళ్ళలో వాడిన వాటికి వేరే ఉంటాయి. మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వెళ్ళి మనము నిద్ర పట్టడం లేదనో, లేకపోతే భయంగా ఉందనో, టెన్షన్గా ఉందనో అనుకొని చాలా మంది మనం ఏం చేస్తాము, డైరెక్ట్గా షాప్కి వెళ్ళి నాకు నిద్ర పట్టట్లేదు, మందులు ఇవ్వు, టెన్షన్గా ఉంది, మందులు ఇవ్వని చేస్తాం. అక్కడ మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయరు. డైరెక్ట్గా మందులు ఇచ్చినందుకు మీకు అది అలవాటైపోతుంది. సో అలవాటైన మందులు కొన్ని ఉంటాయండి, స్పెషల్లీ స్లీపింగ్ టాబ్లెట్స్ ఉంటాయి. అది కూడా మనం ఇరెస్పాన్సిబుల్గా వేసుకున్నప్పుడు ఉంటాయి. ఇరెస్పాన్సిబుల్ అంటే మన ఇష్టం ప్రకారం. డాక్టర్ వారం రోజుల తర్వాత బంద్ చేయమన్నా కూడా మనం ఒక 10 ఏళ్ళు వేసుకొని మళ్ళీ వచ్చి అడగడం, నేను ఇన్నాళ్ళు వేసుకున్నాను, ఇప్పుడు నాకు ప్రాబ్లం, నాకు అలవాటు అయిపోయిందని. అప్పుడు ఏ డాక్టర్ కూడా మీకు ఏమీ హెల్ప్ చేయలేరు. కాబట్టి ఎనీ మెడిసిన్ తీసుకున్నప్పుడు ప్రిస్క్రిప్షన్తో తీసుకోండి. ప్రిస్క్రిప్షన్ డాక్టర్ సలహా మీదే తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ వస్తే డాక్టర్తో డిస్కస్ చేయడం ఎప్పటికైనా మంచిదండి. సైడ్ ఎఫెక్ట్స్ అని ఎన్నిసార్లు మీకు చెప్తున్నాను, దానివల్ల అంత భయపడవలసిన అవసరం ఏం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే కడుపులో మంటలాగా, ఆకలి వేయకపోవడం, లేకపోతే కొంతమంది కొంచెం ఎక్కువ ఆకలేసి వెయిట్ గెయిన్ అవ్వడం, కొంతమందికి ఎక్కువ నిద్ర రావడం, ఇలాంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. చాలా మటుకు దీంట్లో కూడా అది రాను బాడీ అడ్జస్ట్ అయినంత కొద్దీ అవి కూడా తగ్గిపోతూ వస్తూ ఉంటాయి అన్నమాట. మనం మానసిక వ్యాధులు ప్రస్తుతం డిప్రెషన్ కి మందులు వాడొచ్చు అని మనం తెలుసుకున్నాం కదా, ఇలాగే అన్ని వ్యాధులకు కూడా వాడొచ్చు అంటారా? ఏ మానసిక వ్యాధి వచ్చినా కూడా ట్రీట్మెంట్ తీసుకోవడము, మందులు తీసుకోవడం, డాక్టర్ సలహా ఇస్తే మాత్రం కంపల్సరీగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే బ్రెయిన్ లో చాలా మార్పులు జరుగుతున్నాయి, అది మనకి కళ్ళకి కనిపించదు. అది మనం మళ్ళా మందులు ఎన్నాళ్ళు మానేసి, పక్క వాళ్ళు చెప్తున్నారనో భయపడి మానేసి ఎన్నేళ్ళ తర్వాత మళ్ళా మనం మందులు స్టార్ట్ చేసినప్పుడు ఆ మందుల పవర్ కూడా పనిచేయదు. కాబట్టి మందులు మాత్రం కంపల్సరీగా డాక్టర్ సలహా మీద తీసుకోవడం మంచిదండి. కానీ అన్ని వ్యాధులకి మందులు, ప్రతి మానసిక వ్యాధికి మందులు ఉంటాయా అంటే ఉన్నాయి. ప్రతి వాటికి అవసరమా అంటే అది పేషెంట్ బట్టి ఉంటుంది. కొంతమంది పిల్లలకు, టీనేజర్స్కు కొన్ని బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువ కోపం ఉండడమో, లేకపోతే అబద్ధం చెప్పడమో, దొంగతనం చేయడమో, ఇలాంటి వాటన్నిటికీ మందుల కన్నా ఇక్కడ థెరపీ ఆర్ కౌన్సిలింగ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. దాంట్లో డిప్రెషన్ కూడా మైల్డ్ గా వచ్చినప్పుడు, ఏదో చిన్న గొడవలు వచ్చినప్పుడు ఆ టైంలో బాధపడతాం, మిగతా టైంలో నార్మల్ గా ఉన్నప్పుడు మనం ఆ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, గొడవలు ఎలా అవాయిడ్ చేయాలన్నది. సో తీవ్రత బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇట్స్ మైల్డ్ గా ఉండి ఓన్లీ బిహేవియర్ ప్రాబ్లము కొన్నిటి కౌన్సిలింగ్ తో సరిపెట్టుకోవచ్చు. కానీ చాలా మటుకు మానసిక వ్యాధులకి మాత్రం మందులతో పాటు కౌన్సిలింగ్ అంటే థెరపీ డెఫినెట్లీ అవసరం ఉంటుందండి. ఓకే మేడం, మానసిక వ్యాధి వచ్చిన వాళ్ళు ఎలాంటి మెడిసిన్స్ వాడాలి, అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ తరం అమ్మాయిల ఆలోచనలు, లక్ష్యాలు చాలా ఉన్నతంగా ఉంటున్నాయి. ఆధునిక కాలానికి తగ్గట్లుగా తమని తాము తీర్చిదిద్దుకుంటున్నారు. జీవితానికి సంబంధించిన లక్ష్యాల విషయంలోనే కాదు, సమాజ సేవకు సంబంధించిన విషయాల్లో చాలా స్పష్టంగా తమ పాత్రను పోషిస్తున్నారు. కేవలం తమ కెరీర్ అభివృద్ధి గురించే కాదు, సమాజంలో తోటి మహిళల అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు.
మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం యువతలో మరింత ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుకుంటున్న కాలేజ్ అమ్మాయిలు తమ ఖాళీ సమయాన్ని స్వచ్ఛ భారత్ కోసం కేటాయిస్తున్నారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు సరికొత్త వంటల్ని మీకు పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు మనతో ఉన్నారు భార్గవి గారు. వారితో మాట్లాడి ఆ వంట ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో భార్గవి గారు, ఈ రోజు ఏ కొత్త వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? పాన్ పిజ్జా చేస్తున్నాను. పాన్ పిజ్జా. ఓకే, మరి దానికి ఏమేం కావాలండి? ఉల్లిపాయలు, టమాటోలు, క్యాప్సికమ్, టమాటో సాస్, ఉప్పు, చీజ్, బటర్, పెప్పర్ పౌడర్, పిజ్జా బేస్. ఓకే భార్గవి గారు, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పాన్ ఆన్, స్టవ్ ఆన్ చేసుకుందామా? బటర్ అంతా ఫస్ట్ అప్లై చేసుకోవాలి. ఓకే. సో మనకి పిజ్జా బేస్ రెడీ పెడితే మార్కెట్ లో దొరుకుతుందండి. ఓకే. ఇంట్లో కావాలంటే ఇంట్లో కూడా మైదాతో చేసుకోవచ్చు. టమాటో సాస్, ఇంకొక పాన్ పెట్టండి. ఇది పెట్టినా? అది పెట్టండి. ఫస్ట్ మనము బటర్ వేసేసుకొని ఫస్ట్ డ్రైగా ఉంటాయి కదా ఆనియన్స్, ఫస్ట్ ఆనియన్స్ అన్ని షాలో ఫ్రై చేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక పాన్ పెట్టాం, ఆల్రెడీ అది హీట్ అవుతుంది పిజ్జా కోసం. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఆనియన్స్ డైరెక్ట్ వేస్తే బాగుండదు కాబట్టి ఆ పచ్చి స్మెల్ వస్తుంది కాబట్టి కొంచెం బటర్ వేసి ఫ్రై చేసుకో. ఓకే. కొంచెం బటర్ మెల్ట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్ కూడా ఫ్రై చేయాలి. ఓకే. సో మనం ఏదైతే ఆనియన్స్ క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటామో దాన్ని మాత్రం ఎక్కువగా ఫ్రై అవ్వకుండా కొంచెం లైట్ షాలో ఫ్రై అయితే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు తీసి దీనిపైన వేసేయాలి. ఓకే. దీనిపైన టమాటోస్ కూడా వేసుకోవాలి అండి. లైట్ గా సాల్ట్ వేస్తున్నానండి. నెక్స్ట్ లైట్ గా పెప్పర్ వేస్తున్నాను. ఓకే. చీజ్ వచ్చేసి దీనిపైన గ్రేట్ చేయాలండి. పాన్ కి కొంచెం బటర్ రాయాలి అండి. పాన్ కి కొంచెం బటర్ రాయాలి అండి. పిజ్జా బేస్ ఇక్కడ పెట్టేసి క్యాప్ పెట్టేసేయండి. జస్ట్ ఇది ఓన్లీ 2 minutes సరిపోతుందండి. జస్ట్ మనకు చీజ్ మెల్ట్ అవ్వడానికి. ఓకే. చీజ్ మెల్ట్ అవ్వడానికి అంటే మనం ఇప్పుడు పిజ్జా బేస్ పెట్టాం కదా, బేస్ పెట్టాము. పిజ్జా బేస్ కూడా కొంచెం ఫ్రై అవుతాయి. ఆల్రెడీ పిజ్జా ఓవెన్ లో పెట్టేసుకొని తీసుకొచ్చాను. ఈ బటర్ అవన్నీ మనం రెడీమేడ్ గానే చేసేసుకున్నాం. ఓకే. మరి ఎక్కువ ఉడికిపోయినా సరే బాగుండదు కాబట్టి సో మనం పాన్ కి చక్కగా కొంచెం బటర్ రాసుకున్న తర్వాత మనం ఏదైతే పిజ్జా బేస్ ఉందో ఆ పిజ్జా బేస్ ని పాన్ పైన పెట్టేసి ఒక 2 నిమిషాలు మాత్రమే దానిపైన మూతలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ కొంచెం మనం కొంచెం ఫ్రై చేసుకున్నాం, చాలా ఫ్రై చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. అది ఆనియన్స్ పచ్చిగా ఉంటే స్మెల్ వచ్చేస్తుంది అని ఆనియన్స్ ఫ్రై చేసాను. ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేద్దామా? మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్ లోకి తీసుకున్నాం.
సో భార్గవి గారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? కట్ చేసుకుందాం. ఓకే, సో మనం ఎలా కావాలి, ఎంత పీసెస్ కావాలి అనుకుంటే మనం కట్ చేసుకోవడం. ఓకే, పాన్ పిజ్జా రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి. పాన్ పిజ్జా రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పడం కంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. పాన్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: టమాటా సాస్, చీజ్, బటర్, బ్లాక్ పెప్పర్, ఉప్పు, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, పిజ్జా బేస్, టమాటోస్. పాన్ పిజ్జా తయారీ విధానం: స్టవ్ పైన పాన్ పెట్టి కొంచెం బటర్ వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు 2 నిమిషాలు చాలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ పైన పాన్ పెట్టి అది వేడయ్యేలోపు పిజ్జా బేస్ పైన బటర్ అప్లై చేయాలి. తర్వాత టమాటా సాస్ కూడా అప్లై చేయాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు, ఉప్పు, పెప్పర్ చల్లుకోవాలి. చివరిగా చీజ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పాన్ పిజ్జా రెడీ. పాన్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని నోట్ చేసుకున్నారు కదండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. భార్గవి గారు, పాన్ పిజ్జా చాలా చాలా బాగుందండి. మనం మామూలుగా పిజ్జా తినాలంటే మీరు అన్నట్టు పిజ్జా కార్నర్కి వెళ్ళాలి అండ్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి తినాలి. కానీ ఇంట్లో కూడా అంతే టేస్టీతో చాలా చాలా బాగుంది. హోమ్ మేడ్ కదా, చేసేసుకోవచ్చు అండి మనకి ఇంట్లో. అవునండి, చక్కగా హోమ్ మేడ్ అన్ని మనకి ఇంట్లో దొరికే వస్తువులే అండ్ చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇంత మంచి వంటను పరిచయం చేసిన మీకోసం ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్ సెర్చ్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చేది. థ్యాంక్స్ అండి. చూసారు కదండి, ఇది ఇవాళ మా వంటల సందడి. మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు తెలిస్తే మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మా ఫోన్ నెంబర్ 04023556540కి ఫోన్ చేసి మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదండి, ఇది ఇవాళ మా వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో చదువుకుంటున్న అమ్మాయిలు చాలా చురుగ్గా సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మహిళల అన్యాయాలకు సంబంధించి తమ గళాన్ని వినిపిస్తున్నారు. అలాగే సమాజం కోసం తాము చేయగలిగింది చేస్తూ అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. హైదరాబాద్కు చెందిన కొంతమంది ఇంజనీరింగ్ అమ్మాయిలు స్ట్రీట్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంస్థ ద్వారా మొదట్లో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు సహాయం చేయడం చేసేవారు. ఆ తర్వాత మెల్లిగా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో ఉన్న వారిని ఆదుకోవడం ప్రారంభించారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సక్లు, ఇవాళ మన సఖీ ఫ్యాషన్ సుల్తాన్ బజార్లోని డి స్వాతి కలెక్షన్స్కి వచ్చేసింది. మార్కెట్లోని లేటెస్ట్ కలెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు శైలేష్ గారు. మరి లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా? నమస్కారం శైలేష్ గారు. నమస్కారం అండి. మా సక్లు ఎప్పుడెప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ చూపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. మరి ఇవాళ సఖీ ఫ్యాషన్ ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తారు? ఇవాళ మీకు ఘాగరాస్ లో డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తా. కొన్ని బ్రైడల్ వేర్ చూపిస్తా, కొన్ని రెగ్యులర్ చూపిస్తా. ఓకే, సో ఆల్ టైమ్ ఫ్యాషన్ ఇవి. ఆల్ టైమ్ ఫ్యాషన్ ఘాగరాస్ చూపిస్తా. ఓకే, సో ఒక్కటి కొనుక్కుంటే మనకి ఆల్మోస్ట్ ఎప్పుడు ఫంక్షన్స్ ఉంటూనే ఉంటాయి కాబట్టి యూస్ చేసుకోవచ్చు. అట్లా ఉంటుంది. ఓకే అండి, ఫస్ట్ కలెక్షన్ చూద్దాం. చూపిస్తామండి. ఇది చూడండి, మీకు మొత్తం ఫుల్ హెవీ వచ్చేసి. ఓకే, ఫుల్ హెవీ వర్క్ ఉంది దీంట్లో. ఓకే అండి, మొత్తం హ్యాండ్ వర్క్ ఉంది, జరీ వర్క్ ఉంది, బట్ ప్లస్ పర్ల్ వర్క్ ఉంది. ఇది ఓకే, ఇది డార్క్ షేడ్ పైన లైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చినారు, చాలా మంచిగా ఉంది. ఓకే అండి. దీనికి ఏమిటంటే కాంట్రాస్ట్ దుపట్టా ఉంటుంది, ఇది హెవీ బార్డర్స్ ఉంటాయి. ఈ బార్డర్ లో ఉన్న షేడ్ దుపట్టా ఉంటుంది. ఈ పింక్ కలర్ ఉంది కదా, అవునండి, ఆ పింక్ కలర్ దుపట్టా ఉంటుంది మీకు. ఓకే, సో మన బార్డర్ కూడా మనకి చాలా హెవీగా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి పర్ల్ వర్క్, జర్దోసి, జరీ వర్క్ ఉంది మొత్తం. ఇది మొత్తం జరీ వర్క్ ఉంది, ఇది జరీ వర్క్ ఉంది. దాని తర్వాత కుందన్ వర్క్స్, ఇది పర్ల్ వర్క్ ఉంది మొత్తం. అవును, ఇది ఈ బార్డర్ లో ఒట్టి మీకు జరీ వర్క్ ఇంకా కుందన్ వర్క్, స్టిక్కింగ్ కుందన్స్ ఉన్నాయి ఇవన్నీ. అవును, మీకు కుందన్ వర్క్ ఉంది. ఇది దీంట్లో ఏమిటంటే సిక్స్ వెరైటీస్ ఆఫ్ బార్డర్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఒకటి బ్లూ, ఒకటి గోల్డెన్, ఒకటి అట్లా వచ్చేసి 5-6 బార్డర్స్ ఉన్నాయి. బ్రాడ్ బార్డర్ ఇచ్చిన మొత్తం హెవీ లుక్. ఓకే, అండ్ ఆల్సో మనకి పైన వరకు హెవీ వర్క్ ఇచ్చారు కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి యాస్టీజ్ గా సేమ్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ చూద్దాం. ఇది చూడండి మేడం, బ్లౌజ్ వచ్చేసి మొత్తం యాంటిక్ కలర్ ఉంది, దానికి ఉట్టి సింపుల్ హ్యాండ్స్ ఇచ్చారు, సింపుల్ బార్డర్ కోసం. ఓకే,
అంటే మనకి దీంట్లో 3-4 కలర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా తీసుకొని కూడా డిజైన్ చేసుకో. బ్లూ తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. జనరల్ గా పింక్ దుపట్టా వస్తుంది కదా, అవును పింక్ దుపట్టా వస్తుంది, అందుకోసం బ్లూ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది చూడండి దీని దుపట్టా. దుపట్టా కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ హెవీ దుపట్టా ఉంది. హెవీ దుపట్టా ఆన్ నెట్. ఓకే, ఇది నెట్ లో మధ్యలో మీకు బూటీస్ ఉన్నాయి, స్టోన్ స్కాటర్ ఉంది, వచ్చేసి 2 sides మీకు ఫుల్ హెవీ బార్డర్ ఉంది. అవును. అండ్ మనకి ఇక్కడ ఈ బార్డర్ కూడా మెయిన్ మనకి కింద మనకి లెహంగాలో ఏదైతే యూజ్ చేశారో సేమ్ ఆ బార్డర్ ఉంది మేడం. అవును, పర్ల్ వర్క్ వచ్చి ఆ మిడిల్ బార్డర్ ఏదైతే ఉందో అది తీసుకున్నారు. ఎండిల్స్ మాత్రం మనకి ఆ బ్లూ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో అండ్ ఆల్సో వర్క్ కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి దీని ప్రైస్ ఎలా ఉండబోతుంది? దీని ప్రైస్ 6000 రూపీస్ ఉంది మేడం. 6000ఏనా? వావ్, ఇంత హెవీ వర్క్ అండ్ ఆల్సో సెమీ స్టిచ్డ్. ఓకే, ఇంత హెవీ వర్క్ ఉంది. ఈ బ్లౌజ్ ఇంత ప్యాటర్న్ నుండి మనకి 6000 కి వస్తుందంటే ఇంకా చాలా తక్కువ. చూపిస్తా. ఓకే అండి, ఈ కలెక్షన్ చాలా బాగుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మీకు ఫుల్ హెవీ వర్క్ లో వెల్వెట్ పైన ఉంది మొత్తం మీకు. ఇది ఓకే, వెల్వెట్ పైన వచ్చేసి మీకు మొత్తం యాంటిక్ హ్యాండ్ వర్క్. ఓకే, ఇది మొత్తం హ్యాండ్ వర్క్ ఉంది. ఇది జరీ ఉంది. ఓకే, ఇవన్నీ వచ్చేసి మీకు జరీ ఉంది. ఓకే, ఇవి కుందన్స్. మళ్ళీ మీకు కడదానా వర్క్ ఉంది మొత్తం. ఇది వెల్వెట్ పైన, ఇది బీడ్స్ కే కడదానా అంటారు మేడం. ఓకే, ఇది కడదానా వర్క్ ఉంది. ఇది మొత్తం ఫుల్ హెవీగా ఉంది. ఓకే అండి. అండ్ ఆల్సో మనకి చాలా స్టిఫ్ గా ఉంది వర్క్ కూడా, ఎక్కడ కొంచెం కూడా మనకి డిస్టర్బెన్స్ లేకుండా నీట్ గా ఉంది ఫినిషింగ్. ఇది బ్రైడల్ వేర్ మేడం యాక్చువల్ గా. ఇది బ్రైడల్ వేర్ ఉంది కదా, అందుకోసం ఇంత హెవీ ఉంది. ఓకే, ఇది చూడండి దీని బార్డర్. ఓకే, యాంటిక్ కలర్ లో బార్డర్ ఉంది. దాంట్లో పర్ల్ వర్క్ ఉంది, చమ్కీ వర్క్ ఉంది, స్టోన్ వర్క్ ఉంది. అవును, జనరల్ గా ఏమిటి ఇక్కడ మొత్తం గోల్డెన్ స్టోన్స్ ఇచ్చినారు. బార్డర్ పైన కొంచెం సిల్వర్ స్టోన్స్ కూడా యూజ్ చేసినారు హైలైట్ కోసం. ఓకే, అండ్ ఆల్సో బ్రైడల్ వేర్ అనగానే రెడ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ ఇంకా అసలు ఆల్ టైమ్ ఫ్యాషన్. కాకపోతే దాంట్లో ఎన్ని వెరైటీస్ వస్తే ఇంకా అంత లుక్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. బట్ జనరల్ గా రెడ్ అంటేనే బ్రైడల్ వేర్ వచ్చేస్తుంది. ఈ రెడ్ కలరే బ్రైడల్ కి ఉంటుంది. అవును, రెడ్ కలర్ లో మనకి ఎన్ని ఫ్యాషన్స్ వచ్చినా కూడా ఇంకా తక్కువే. ఓకే అండి, దీనికి హెవీ బ్లౌజ్ వచ్చింది మేడం. బ్లౌజ్ కూడా హెవీ, ఫుల్ హెవీ బ్లౌజ్. ఓకే, ఎందుకంటే మనకి లెహంగా హెవీగా ఉంది కాబట్టి మనకి చూడండి బ్లౌజ్. ఓ మై గాడ్, ఫుల్ హెవీ బ్లౌజ్ ఉంది వెల్వెట్ కి. ఓకే, ఇది ఫ్రంట్ కి బ్యాక్ కి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కి ఉంది. జనరల్ గా ఇది బ్యాక్ కి యూజ్ చేస్తారు, ఇది ఫ్రంట్ కి యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మీకు మొత్తం స్లీవ్స్ కి కూడా ఫుల్ స్లీవ్స్ కూడా చేసుకోవచ్చు. అట్లా ప్యాటర్న్ ఇచ్చినారు. కావాలంటే హాఫ్ స్లీవ్స్, కావాలంటే ఫుల్ స్లీవ్స్, ఎట్లయినా కూడా వేసుకోవచ్చు. ఓకే, క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఫుల్ స్లీవ్స్ ఫ్యాషన్ నడుస్తుంది కదా. బట్ ఇది వెల్వెట్ జనరల్ గా చాలా మంది ప్రిఫర్ చేయరు, అందుకోసం హాఫ్ స్లీవ్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, లెహంగా అండ్ ఆల్సో బ్లౌజ్ ఇంత హెవీగా ఉందంటే ఇంకా దుపట్టా ఎలా? దుపట్టా కాంట్రాస్ట్ కలర్ లో ఉంటది మీకు మొత్తం. ఓకే అండి, కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేసి క్రీమ్ దుపట్టా ఆన్ షిమ్మర్. ఓ, ఇది చూడండి షిమ్మర్ నెట్ ఉంది, క్రీమ్ దుపట్టా ఉంది మొత్తం. సింపుల్ బార్డర్ ఇచ్చినారు, 4 sides హెవీ బార్డర్. ఓకే, అండ్ బార్డర్ కూడా మనకి సింపుల్ వర్క్ బార్డర్ మొత్తం. అవును, వర్క్ అంటే మనకి లెహంగా హెవీగా ఉంది కాబట్టి దుపట్టా కొంచెం లైట్ వెయిట్ ఉంది బట్ హెవీ వర్క్ ఉంది. అవును, వర్క్ చూడండి మేడం, ఇది స్కాటర్ ఉంది, ఫ్లవర్స్ చేసిన సింగిల్ స్టోన్ స్కాటర్ ఉంది. అది అంతా హెవీ ఉంది కదా. బ్లౌజ్ ఇంకా లెహంగా మనకి ఇంత హెవీ వర్క్ ఉంది కాబట్టి కాస్ట్ ఎలా ఉంటుంది? ఇది 13,000-14,000 రేంజ్ లో ఉంటుంది మేడం. వావ్, 13,000 అంటే ఆల్మోస్ట్ చాలా తక్కువనే చెప్పాలి. బ్రైడల్ వేర్ కి చాలా తక్కువ. అవును, ఎందుకంటే మనం వర్క్ చేయించుకుంటే వర్క్ కే ఇంకా అంత అవుతుంది. క్లాత్ ఇవన్నీ స్టిచ్చింగ్ ఇవన్నీ పక్కన పెడితే చాలా బాగుంది కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా? చూపిస్తాం. ఇది చూడండి మేడం, ఇది మొత్తం రా సిల్క్ క్లాత్ పైన మీకు సిల్వర్ జరీ వర్క్ ఉంది. సోబర్ పీస్. అవును, ఒక్క చమ్కీ లేదు, ఏం లేదు, మీకు సింపుల్ సోబర్. ఇది ఫిష్ కట్ లాగా ఉంటది. వేసుకుంటే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. ఇది డిఫరెంట్ కలర్ చూడండి, ఎల్లో కలర్. ఎల్లో పైన మొత్తం సిల్వర్ వర్క్. అలాంటి దాంట్లోనే అదే దానికి మ్యాచింగ్ అయ్యేది మీకు బార్డర్. అవును, ఇది బార్డర్ చూడండి. బార్డర్ లో కూడా వర్క్ చాలా బాగుందండి. లైట్ కలర్ ఉంది మేడం, అంత గోల్డ్ లేదు, అంత సిల్వర్ లేదు, మిడిల్ కలర్ ఉంది మొత్తం. మీకు వచ్చేసి థ్రెడ్ వర్క్ ఉంది మొత్తం. ఇది ఇంకా ఈ గోల్డెన్ బార్డర్ ఇచ్చినారు, అంత హైలైట్ అయితే లేదు. హైలైట్ మొత్తం మీకు గాగ్రా ఇచ్చినారు. ఈ బార్డర్ మొత్తం సింపుల్ ఇచ్చినారు. లైట్ కలర్ కాబట్టి మనకి అంటే డ్రెస్ కి దానికి సెట్ అవుతుంది. ఓకే, పీచ్ కలర్ కూడా చాలా ఫేమస్. ఈ లైట్ గ్రీన్ షేడ్స్ అనేవి
చాలా మంది ఇష్టపడతారు ఈ కలర్స్, ఎల్లో, ఈ లైట్ కలర్స్. డిఫరెంట్ కలర్స్ ఉంటుంది మేడం. పీచ్ ఉంటది, ఎల్లో ఉంటది, గ్రీన్ ఉంటది, అన్ని లైట్ షేడ్స్ పైననే వస్తుంది. దీనికి ఏమిటంటే బ్లౌజ్ మీకు సింపుల్ బ్లౌజ్ ఉంటది, ఏం ఉండదు. ఇది చూడండి బ్లౌజ్ ఒట్టి యాంటిక్ క్లాత్ ఉంది. దీన్ని హై నెక్ లాగా లేకపోతే బ్యాక్ హై నెక్, ఫ్రంట్ హై నెక్ లాగా సింపుల్ గా కుట్టించుకుంటే మంచిగా ఉంటుంది. ఇటువంటి స్లీవ్స్ కి బార్డర్. ఓకే, సో గాగ్రా ఇంత హెవీగా ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ అనేది చాలా సింపుల్ గా ఇచ్చినారు. ఈ సింపుల్ ఉంటేనే గాగ్రా లుక్ వస్తుంది. అవును. దీనికి ఏంటంటే మీకు కాంట్రాస్ట్ చున్నీ వచ్చింది. చున్నీ మీకు జార్జెట్ ది ఉంది. సో మామూలుగా అన్ని దుపట్టాస్ ఏంటి మధ్యలో కూడా వర్క్ ఇచ్చారు, ఇది మాత్రం సింపుల్ గా గాగరా హైలైట్ చేయాలి మేడం. దీంట్లో ఏమిటంటే మెయిన్ మీకు గాగరా హైలైట్ చేయాలి. గాగరా హైలైట్ కావాలంటే బ్లౌజ్ ప్లేన్ ఉండాలి, చున్నీ ప్లేన్ ఉండాలి, అట్లా ఉంటేనే గాగరా హైలైట్ అవుతుంది. ఇది చూడండి ఎల్లో అండ్ ఆల్సో ఈ కాంబినేషన్ చాలా అసలు సూపర్ కాంబినేషన్. ఇది జార్జెట్ చున్నీ మొత్తం వచ్చేసి 4 sides బార్డర్, అదే బార్డర్ బ్లౌజ్ మనకి కింద ఏదైతే లెహంగా బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ మనకి 4 sides వస్తుంది. ఓకే అండి, ఈ కలెక్షన్ మనకి ఎంత పడుతుంది? ఇది 5950 మేడం, 5950. 5950 చాలా చాలా బాగుందండి. అండ్ ఇవాళ సఖీ ఫ్యాషన్ లో మా సఖులకు చాలా రీజనబుల్ ప్రైస్ లో మంచి కలెక్షన్ చూపించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్ట్రీట్ కాజ్ అనే సంస్థలో సుమారు 5000 మంది కాలేజీ అమ్మాయిలు ఉన్నారు. వీళ్లంతా స్వచ్ఛందంగా విరాళాలు వేసుకుంటూ కొంత ఇతరుల నుంచి సేకరిస్తూ సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల రూపాయలు పలు కార్యక్రమాల కోసం వెచ్చించారు. 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓ వృద్ధాశ్రమానికి పై అంతస్తు నిర్మించారు. పాఠశాలలకు రంగులు వేయించారు. ఇలా పాఠశాలలు, అనాథ, వృద్ధాశ్రమాలలో ఉన్న వారికి అవసరమైన దుప్పట్లు, పాత్రలు అందజేశారు. ఇప్పుడు కాలేజీ అమ్మాయిలు ఏకంగా ఒక పల్లెనే బాగు చేయాలనే ఆలోచన చేస్తున్నారు. అందుకు అవసరమైన విరాళాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. అందమైన పూజా ప్లేట్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు శోభ గారు. మరి అదేంటో చూసి నేర్చుకుందాం. హాయ్ శోభ గారు. హలో సుజాత. శోభ గారు, ఈ రోజు మా సకులందరికీ పూజా ప్లేట్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. సో ఇది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మనకి ప్లేట్, కుందన్స్, మిర్రర్స్, ముత్యాలు, ఫ్యాబ్రిక్ పెయింట్, కోన్స్, పెయింటింగ్ బ్రష్, బౌల్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనకి ప్లేట్ అంతా మనకి ఈ పర్ల్ పెయింట్ ని అప్లై చేసేసుకుంటాం. ఓకే. సో మనకి ఫ్లాట్ బ్రష్ సహాయంతో మొత్తం ఈ ప్లేట్ అంతా మొత్తం కంప్లీట్ గా మనకి ఈ ఫ్లాట్ బ్రష్ అయితేనే వర్క్ మనకి ఫాస్ట్ గా వస్తుంది అన్నమాట. కంప్లీట్ గా మొత్తం బేస్ అంతా వేసేసుకుంటాం, ఎక్కడ గ్యాప్స్ లేకుండా మనకి. సో ఈ ఎడ్జెస్ ఇదంతా ఎడ్జెస్ కూడా మొత్తం కంప్లీట్ గా ఓవరాల్ ప్లేట్ అంతా మనం వేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ అయితే ఏదైతే వేసుకున్నామో కాంట్రాస్ట్ గా ఉండడం కోసం మనకి ఫస్ట్ ఏం చేస్తామంటే సెంటర్ లో ఏదో ఒక కుందన్ పెట్టుకోవచ్చు మనం. సో మనకి ఈ కోన్ తోని మనం అంటించేసుకుంటాం, కాకపోతే సెంటరింగ్ చూసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కోన్ కూడా గమ్మీగా ఉంటుంది కాబట్టి దీంతో అంటించేసుకోవచ్చు. కాకపోతే ఈ పెట్టినప్పుడు గ్లూ మనం ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే దీనికి స్టిచ్ చేయడానికి మనకి వీలు అవ్వదు కాబట్టి గమ్ మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం మనం. డైరెక్ట్ కోన్ తో కూడా అంటించేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి కుందన్స్, మనకి అట్రాక్షన్ గా ఉండేవి కుందన్స్ కదా. సో ఈ కుందన్స్ కూడా మనకి దీంతో అంటించేసుకోవచ్చు అన్నమాట. మనకి ఈ కోన్స్ ఏమంటారు? కలర్ గా ఉంది, అవుట్ లైన్ కోన్స్ అంటారు అన్నమాట. ఇవి కూడా గమ్మిగా అంటుకుంటూ ఉంటాయి అన్నమాట మనకి ఇవి. సో మనకి ఏంటంటే ఈ విధంగా అంటించేసుకుంటాం మనం. సో మనం మీరు ఇక్కడ యూజ్ చేస్తున్న కుందనే జనరల్ గా రౌండ్ కుందన్ లాగా కాకుండా కొంచెం పొడుగ్గా ఉంటాయి కదండి, మ్యాంగో షేప్ అలాంటివి కాకుండా మ్యాంగో షేప్ లో ఉన్నటువంటి మామిడి పిండి లాంటి కుందన్స్ ని యూజ్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి కోన్స్ లో కూడా మనకి చాలా కలర్స్ ఉంటాయి మనకి. మనం ఇంతవరకు ఆరెంజ్ పెట్టుకున్నాం కదా, వైట్ ఉంటది మనకి. ఆపోజిట్ గా ఉంటేనే మనకి బాగా అట్రాక్షన్ గా ఉంటుంది అన్నమాట. సో ఈ కోన్ తో మనం డిజైన్ వేసుకుంటాం ఫస్ట్. సో అలా మొత్తం అవుట్ లైన్ చేస్తున్నారు. అవుట్ లైన్ మనం కంప్లీట్ చేసేసుకుంటాం. సింగిల్ వేయచ్చు, డబుల్ లైన్ కూడా వేయచ్చు అవుట్ లైన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలంటే మనకి కుందన్స్ ఈ విధంగా కూడా అంటించుకోవచ్చు. ఇది కలర్ కూడా వస్తుందా అండి మీరు వేసిన అవుట్ లైన్? నా కలర్ లా కూడా అనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ముత్యాలు ఉన్నాయి కదా, మనం అనుకున్నాం ముత్యాలు ఉన్నాయి కదా, ముత్యాలు అనేవి కొంచెం కేర్ఫుల్ గా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీని చుట్టూ ఇప్పుడు మనం పెట్టుకున్న కుందన్ చుట్టూ ముత్యాలు వేసుకోవాలి అనుకుంటే కుందన్ చుట్టూతో ఏం చేస్తామంటే ఈ అవుట్ లైనర్ తోని ఈ విధంగా మనం గమ్ పెట్టుకుంటాం ఫస్ట్.
ఇది గమ్ అండ్ అవుట్లైనర్ కాబట్టి మనకి ఈ విధంగా అవుట్లైన్ పెట్టుకుంటాం. ఓకే, పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ముత్యం తీసుకుని మనం అంటించుకుంటూ రావాలి. లేదు అనుకుంటే దారంతో పాటు డైరెక్ట్ గా కూడా పెట్టేసుకోవచ్చు. మనకి ఒక లైన్ ఫార్మేషన్ ఉంటుంది కదా, మనం కట్ చేసేసుకోవచ్చు అలా. ఇప్పుడు సపోజ్ ఈ దారం ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసి మీకు లైన్ తొందరగా అయిపోతుంది కూడా. దీని చుట్టూ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్రతి కుందనికి కూడా ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎక్స్టెండ్ చేయాలనుకుంటే మనకి దీని చుట్టూ కూడా ఇంకొక బార్డర్ లా కూడా వేసుకోవచ్చు. దీని చుట్టూ చూపిస్తాను. దీని చుట్టూ కూడా ఈ విధంగా మనకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, వీటికి ఒక మనకి రేకులా ఉంటుంది కదా, ఇది ఓపెన్ చేసేసుకుంటాం. ఓపెన్ చేసేసుకుని ఎండింగ్స్ లో గానీ లేదంటే ఈ రెండింటికి మధ్యలో గానీ ఎండింగ్స్ లో వేసుకుంటే ఇంకా నీట్ లుక్ ఉంటుంది. ఈ చివరలు జస్ట్ గ్లూ పెట్టి అంటింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇవి కూడాను సో అలా మొత్తం ప్లేట్ అంతా అరేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్లేట్స్ మనకి బయట అనుకో మార్కెట్ లో మనకి 200 అబౌవ్ అవుతున్నాయి. అవునండి, మినిమం కిందలో అది మనకి సైజు కూడా చిన్న ఉంటాయి, ఈ మాత్రం ఉండవు. ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన ప్లేస్ లో మనం పెట్టుకుంటున్నాము, నచ్చిన రంగులో ముత్యాలు పెట్టుకుంటున్నాము, తక్కువ బడ్జెట్ లో కూడా అయిపోతుంది. మనకి మహా అయితే అంతా కలిపి ఓవరాల్ గా ఒక 70 రూపీస్ అలా అవుతుంది అంతే. అంత మించి అయితే ఖర్చు అవుతుంది మనకి. ప్లేట్ నెక్స్ట్ ఇవన్నీ కలిపేసి. ఓకేనండి, సో తయారు చేసిన ప్లేట్ చూపిస్తాను. కంప్లీట్ అయిన ప్లేట్ ఎలా ఉందో, ఇవి ఓవరాల్ గా అన్ని ముత్యాలు ఎక్కువ పెట్టుకున్నాం. ఇందులో మనం ముత్యాలు ఎక్కువ కావాలని ఫస్ట్ అబ్జర్వ్ చేయి. మనకి సెంటర్ లో మనకి ఒక ఫ్లోర్ పెట్టుకున్నాం. కుందన్ సైజు పెట్టుకున్నాము. అవుట్ లైనర్స్ తో చిన్న క్రీపర్స్ లా వేసాం అక్కడ, పోలెండ్స్ లాగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇందాక చెప్పిన ఆర్డర్ లోనే ముత్యాలన్నీ ఒక లైన్ ఫార్మేషన్ వచ్చింది. ఏంటంటే మనకి ఆ బంచెస్ ఉంటాయి కదా, దాంతోనే ఫస్ట్ అంటించుకున్నాము. ఓకే, సెకండ్ లేయర్ కూడా అంటించుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ను కవర్ చేయడం కోసం మనకి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఇవి అంటించుకునే కుందన్స్ అన్నమాట. షైనింగ్ ఎక్కువ ఉంటాయి మనకి. సో దీంట్లో బ్లూ కలర్ ని కొంచెం అవుట్ లైన్ లో యూస్ చేసుకున్నాము, కొంచెం కలర్ కాంట్రాస్ట్. అవును, అండ్ ఎడ్జ్ లో ఇదండి, ఎడ్జ్ లో ఏంటంటే ఒక లేస్ లాంటిది వేసమాట. ఇంకొంచెం అడిషనల్ అట్రాక్షన్ కోసం మనం ఒక లేస్ లాంటిది మనం తీసుకొచ్చి వేస్తే ఇంకొంచెం షైనీగా కూడా ఉంటుంది. ఇది మనకి చక్కగా ఉంటుంది. సో దానికి కాంబినేషన్ లో వేశారు కాబట్టి అదే డిజైన్ చేసినట్టుగా ఉంది. ఓకేనండి, సో ఈ రోజు మా సకులందరికి ఒక చక్కటి ఐటమ్ ని పరిచయం చేశారు. అండ్ ఇది కూడా మనం అంటే మన ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా మనం అంటే దేవుడి ముందు పువ్వులు పెట్టుకోవాలి అనుకుంటే జనరల్ గా ఇలా ఉంచేసుకోండి. కానీ ఏదో ఇంట్లో ఫంక్షన్స్ అవి అవుతుంటాయి పిల్లలకి, జనరల్ గా దివాళీ టైంలో, రాఖీ టైంలో మనం హారతిలా వేస్తుంటాం. ఇంట్లో పెళ్లిళ్ళు అయినప్పుడు అన్నయ్యలు వదినలకి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకుంటుంటాం. కాబట్టి అలాంటప్పుడు ఇవి యూజ్ చేస్తే చాలా చాలా అందంగా ఉంటుంది. కట్నం కూడా ఎక్కువ అడిగేసేయచ్చు అప్పుడు లోపలికి వచ్చే వాళ్ళని. ఎనీవే, మంచి ఆలోచన కల్పించారు మా సకులందరికి. థ్యాంక్ యూ సో మచ్ శోభా గారు. వెల్కమ్. ఓకే సకులు, చక్కటి పూజా ప్లేట్ అండ్ హారతి పళ్ళంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మంచి ప్లేట్ ని చూసాం కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఇలాంటి ఐటమ్ ని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. స్ట్రీట్ కార్ సంస్థ అమ్మాయిలు హైదరాబాద్ నగర శివారులోని రెడ్జా నాయక్ తండాలో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఆ లక్ష్యం దిశగా ముందుకు కదులుతున్నారు. ఆ తండాలో తాగునీటి సౌకర్యాలు కల్పించడం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, అక్కడి మహిళలు చదువుకునేలా ప్రోత్సహించడం, వృత్తి, విద్య, శిక్షణ, కొంతమందికి ఉపాధి మార్గాలు చూపించడం ఆ అమ్మాయిల లక్ష్యం. కాలేజ్ అమ్మాయిలు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోంది. చాలా మంది తమ వంతు సహాయాన్ని వారికి అందిస్తున్నారు. పాఠాలు తరగతి గదుల్లోనే కాదు, సమాజంలోనూ నేర్చుకుంటూ ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు వెళుతున్న ఆ అమ్మాయిలు మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.